హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నేను షేర్ చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ మార్నింగ్ కాఫీ అయితే తీసుకోను, నేను జ్యూసెస్నే ప్రిఫర్ చేస్తాను. కానీ ఎప్పుడైనా ఆ కాఫీ స్మెల్ నన్ను టెంప్ట్ చేస్తుంది. అందుకని ఈరోజు నా డేని కాఫీతో స్టార్ట్ చేశాను. తర్వాత అన్విత లంచ్ బాక్స్కి రాజ్మా కర్రీ అండ్ చపాతీ చేసిస్తున్నాను. రాజ్మాని అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను. 8 hours కంపల్సరీగా నానాలి. ఇంకా లేవగానే వాటిని కడిగేసి విజిల్ పెట్టేసి ఇంకా నేనైతే కాఫీ తీసుకున్నాను. ఇంకా రిలాక్స్డ్గా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత ఈ కర్రీ ప్రిపరేషన్ అండ్ చపాతీ అయితే స్టార్ట్ చేశాను. రాజ్మా 8 గంటలు నానబెడతాం కదా, ఆ నానబెట్టిన గింజల్ని విజిల్ పెట్టడానికి 8 to 10 విజిల్స్ రానిస్తాను. అయినా సరే అంత సరిగా ఉడకదనమాట, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇంకా దాన్ని అయితే ఇలా కర్రీలో వేసి స్మాష్ చేసి ఆ రాజ్మా ఉడికేటప్పుడే కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసేసి విజిల్ పెట్టేస్తాను. ఇంకా గ్రేవీ కోసం అయితే ముందే ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆ ఉల్లి ముక్కల్ని బాగా అవి వేగాయి అనుకున్నాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆ పేస్ట్ ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఉప్పు కారం యాడ్ చేస్తాను. అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన టమాటోని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా దానిలో వేస్తాను. ఇంకా టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ముందుగా ఉడికించుకున్న రాజ్మాని యాడ్ చేసి రాజ్మా కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని కొంచెం నలిపేస్తే కొంచెం గ్రేవీ లాగా వచ్చి అలా ఒక 5 minutes ఉంచిన తర్వాత జీరా పౌడర్, గరం మసాలా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఈ కర్రీ ప్రాసెస్ చెప్తుంటే కొంచెం లాంగ్ అనిపిస్తుంది, కానీ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంటే చపాతీకి పన్నీర్ బటర్ మసాలా, అలానే పాలక్ పన్నీరు, ఇలా రాజ్మా కర్రీతో చపాతీలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంక ఇప్పటి వరకు అయితే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే జ్యూస్ చేసిస్తున్నాను. ఈ రోజు జ్యూస్ కోసం అయితే టమాటోస్, బీట్రూట్, క్యారెట్ తో పాటు చిన్న సైజు బూడిద గుమ్మడికాయ ముక్కనైతే యాడ్ చేశాను. అల్లం ముక్క అనేది కామన్ గా వేస్తూ ఉంటాను. సో లాస్ట్ లో లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. డైలీ ఇలా జ్యూస్ అనేది స్పెసిఫిక్గా ఇదే చేయాలి అని అయితే ముందే ఫిక్స్ అవ్వను అనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏది కనిపిస్తే అది కలిపేసి ఇలా అయితే జ్యూస్ చేసిస్తాను. ఇంకా అన్విత కాలేజ్కి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసి డైలీ మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను. కానీ ఈ రోజు చేయలేదనమాట. సో అది ఎలాగో ఆన్ చేయాలని చెప్పేసి పైకి వెళ్ళాను. ఇంకా వెళ్ళగానే అయితే చెట్లకి బాగా పూలున్నాయి. 10 o'clock అయిందనమాట. మా మేడ్ రావడానికి ఇంకా 1.5 hour టైం ఉంది. సో ఆ టైం అంతా ఈ రోజు అయితే గార్డెన్ లో స్పెండ్ చేశాను. పైకి వస్తే అస్సలు గార్డెన్ లోంచి వెళ్ళాలని. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే గడ్డి పూలు అనమాట. కుండీలు నిండా వచ్చేసాయి. వచ్చినట్లు ఇంకా పీకేస్తూ ఉంటాను. సో మొన్న ఊరు వెళ్ళాను కదా, సో చాలా రోజులు అవుతుంది అవి తీసేక, అందుకని ఇంక ఇప్పుడైతే బాగా పెరిగిపోయి పూలు కూడా వచ్చేసాయి. చాలా అందంగా ఉన్నాయి కదా. ఇంకా ఎలాగో చెట్లకి పూలు ఉన్నాయి కదా అనేసి ఇంకా వాటిని కొమ్మల్ని అయితే కట్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ లో వర్షాలకి చెట్లు కుండీల నిండా వచ్చేసాయి అనమాట. అలానే పింక్ కలర్ ఫ్లవర్స్, సేమ్ బ్లూ కలర్ ఎలా ఉందో పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట. ఇంకా నాకు వీటి పేరైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్న పూలను కూడా కలెక్ట్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి మా చిన్నప్పటి నుంచి చూస్తాను. ఒకసారి బెంగళూరులో అవుట్స్కట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ పిచ్చి చెట్లలో కనిపించాయి అనమాట ఈ పూలు. చాలా అందంగా ఉన్నాయి అనేసి ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి వెతికి మరీ గింజలను అయితే తెచ్చేసుకున్నాను. దీని పేరు కూడా నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఒక కుండీలో వేసాను అంతే. ఇక ప్రతి కుండీలో ఇలా అల్లుకొని పూలైతే వస్తూ ఉంటాయి. ఇక ప్రతి కుండీలో గడ్డి అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఆ కుండీలో గడ్డి పీకడానికి నాకు రాజు అనే వ్యక్తి బాగా హెల్ప్ చేస్తాడు. అతను వస్తా అని చెప్పి చాలా రోజుల నుంచి రావట్లేదు. సో గడ్డి కూడా బాగా పెరిగిపోయిందని చెప్పేసి పై నేను తీస్తూ ఉన్నాను. అంతకు ముందు అయితే గార్డెన్ లో ఉన్న పనంతా నేనే చేసుకునేదాన్ని, కానీ ఇంకా నా హ్యాండ్ ఎక్కువ గడ్డి పీకితే సపోర్ట్ చేయదనమాట. సో అందుకని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. ఇంకా కుండీలో గడ్డి ఎక్కువ పెరగడం వల్ల ఉన్న మొక్కకి బలం తగ్గిపోతుంది అనేసి ఇంకా నేనే పీకడం అయితే స్టార్ట్ చేశాను. చివరికి అన్ని కుండీల్లో అయితే పీకలేదు, ఒక 4-5 కుండీల్లో అయితే పీకేసి ఇంకా ఆపేశాను. ఇలా గార్డెన్ లో పని ఎంత చేసినా అసలు ఇంకా చేస్తూనే ఉండాలనిపిస్తుంది, కానీ చేయి నొప్పి వస్తుంది కదా. ఆ నొప్పి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. అందుకని ఇంకా కొంచెం చేసి ఆపేసాను అనమాట. ఇంక ఇక్కడైతే గీతుతో ఫస్ట్ టైం మల్బరీ ఫ్రూట్స్ అయితే తినిపిస్తున్నాను. ఫస్ట్ బ్లాక్ కలర్ లో ఉంది తిన్నాడు, తర్వాత కొంచెం రెడ్ అండ్ కొంచెం బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయి తిన్నాడు. మూడు రకాల టేస్ట్లు ఉంటాయి. గీతు ఇక్కడ ఈ మల్బరీ ఫ్రూట్స్ ఇస్తున్నా, వీటిలో ఏ బాగున్నాయో చెప్పు తినేసి. ఇందాక బ్లాక్ తిన్నావు కదా, స్వీట్ గా ఉందన్నా. ఇంకోటి అది తిన్నావా? గట్టిగా చెప్పు. ఫుల్గా ఉన్నాయి.
ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చూడటానికి వేలులా ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్. దీన్ని ఇండోర్లోను అవుట్డోర్లోను పెంచుకోవచ్చు. నేనైతే ఇది ఇండోర్లో పెంచుకున్నాను. సో రీపాటింగ్ మట్టిని కొంచెం చేంజ్ చేద్దామనేసి ఇంకా పైకి తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ బుషిగా కనిపిస్తుంది అయితే అంబ్రెల్లా పామ్స్. దీనిలో డ్రై లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు ఎక్కువ ఉన్నాయన్నమాట. గ్రీనరీ కూడా ఉంది, గ్రీనరీ కూడా ఉన్నాయి, అయినా సరే ఇంకా డామినేట్ చేస్తున్నాయి అనమాట ఎండిపోయిన ఆకులు. అందుకని ఫస్ట్ అయితే ఇంకా ఎండిపోయిన ఆకుల వరకు తీసేసి, ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి గ్రీన్గా ఉన్న ఆకులను అయితే అలా ఉంచేసాను. ఇవైతే వాటి నుంచి వచ్చిన చెత్త. వీటిని అయితే పడేయకుండా కంపోస్ట్ గా యూజ్ చేస్తాను. దగ్గర పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి. సో వాటి నిండా మట్టి ఫీల్ చేయాలంటే ఎక్కువ మట్టి పడుతుంది కదా, అందుకని ఇలా ఎండిపోయిన ఆకుల్ని కింద అడుగు భాగంలో వేసి దాని మీద మట్టి కప్పేసామంటే కంపోస్ట్ కూడా అయిపోతుంది. ఇంకా పడిన వర్షాలకైతే చెట్లు చాలా హెల్దీగా వచ్చేసాయి. ఇంకా ఆకులు హెల్దీగా గ్రీనరీగా రావడానికి నేను ఎప్సమ్ సాల్ట్ ని యూజ్ చేస్తాను. ఈ ఎప్సమ్ సాల్ట్ ని ఇండోర్ లో పెంచుకునే మొక్కలకు కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి, మనీ ప్లాంట్ కి ఇలా ఎప్సమ్ సాల్ట్ ని వాటర్ లో కలిపేసి 1 లీటర్ వాటర్ లో 1 స్పూన్ క్వాంటిటీతో వేసి స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలా స్ప్రే చేసిన 2-3 రోజులకే మనీ ప్లాంట్ లో గ్రోత్ బాగా చూడొచ్చు. అంటే ఈ వాటర్ ని స్ప్రే చేశాక కొత్త చిగురులు రావడం కూడా మనం చూడొచ్చు అనమాట. మా ఇంటి ముందు గ్రౌండ్ లో మల్లె చెట్టు ఉంటుంది అనమాట. సో అది పైకి తీగలాగా రావట్లేదు, సో బుషీగా ఉంటుంది. కుండీలో ఈజీగా పెంచేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఒక కొమ్మ తీసుకొచ్చి కోకోపిట్లో ఇలా పెట్టాను. ఇప్పుడైతే చిగురు కనిపిస్తుంది కదా, చిగుర్లు కూడా వస్తున్నాయి. వర్షాకాలంలో మనం ఏ కొమ్మ తీసుకొచ్చి ఇలా కోకోపిట్లో పెట్టినా సరే వాటి నుంచి ఇలా చిగుర్లు అయితే చూడొచ్చు. ఈజీగా మనం కొమ్మల నుంచి కొత్త మొక్కల్ని తయారు చేయొచ్చు. ఇది వచ్చేసి జిజీ ప్లాంట్. మనీ ప్లాంట్ లో చాలా రకాలు ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. ఇది కూడా మనీ ప్లాంటే. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. గ్రీనరీగా అంటే లీఫీ ప్లాంట్స్ కి వేసామంటే ఇలా కొత్త చిగుర్లు వచ్చేస్తాయి. అలానే పూల మొక్కలకి వేసామంటే కొత్తగా వెంటనే ఒక 4-5 రోజుల్లోనే మొగ్గలను అయితే. ఇంకా రీసెంట్ గా మా జామ చెట్టుకి పూత చూసాను అనమాట. సో అది నిలవాలంటే కంపల్సరిగా ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ ని స్ప్రే చేయాల్సిందే. నేను పెంచుకునే ఇండోర్ మొక్కలు కానీ అవుట్డోర్ మొక్కలు కానీ హెల్దీగా కనిపిస్తున్నాయంటే ఈ ఎప్సమ్ సాల్టే మెయిన్ రీజన్. సో నేనైతే బాగా స్ప్రే చేస్తూ ఉంటాను 10 డేస్కి ఒకసారి ఇలా. ఇంకా అలానే ఇండోర్ లో నేను మొక్కలు పెంచుకోవడానికి ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో టెర్రస్ మీద పెడతాను. అవి ఇలా బుషీగా వచ్చిన తర్వాత ఇంకా తీసుకెళ్లి కింద పెట్టేసుకుంటాను. అందులోనూ మనీ ప్లాంట్ కి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు. ఎక్కువ ఎండ ఉందనుకోండి ఆకులు కూడా మాడిపోయినట్లు వచ్చేస్తూ ఉంటాయి. మనీ ప్లాంట్ కి ఫుల్ లైటింగ్ ఉన్న ప్లేస్ కూడా సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా క్యూట్ గా ఉంది. దీన్ని కూడా అచ్చం కోకోపిట్ లో పెట్టాను. మదర్ ఆఫ్ 1000 ప్లాంట్ అంటారు దాన్ని. ఇంకా ఇందాక ట్రిమ్ చేశాను కదా అంబ్రెల్లా పామ్, దీనికి కూడా స్ప్రే చేస్తాను. ఈ మొక్క నాకు చాలా నచ్చుతుంది, చూడటానికి అంబ్రెల్లా లానే ఉంటుంది. యాక్చువల్గా ఇది గడ్డి జాతికి చెందిందనమాట. ఇంకా జామ చెట్టు చిన్న చెట్టు అయినా సరే డజన్ కాయలు వస్తాయి. సో మొన్న ఎండల్లో బాగా ఎండిపోయిందనమాట. ఇంకా ఇది రాదనుకున్నాను కానీ దీనిలో పచ్చి ఉంది, అందుకని ఇంక ఇలా స్ప్రే చేస్తున్నాను. గ్యారంటీగా చిగురు వస్తుందని అయితే నమ్మకం ఉంది. ఇక ప్రతి కుండీలో చాలా హెల్దీగా మదర్ ఆఫ్ 1000 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న కుండీలో పెట్టుకుంటాను కదా, ఇలా హెల్దీగా పెరిగిన తర్వాత తీసుకెళ్లి ఇండోర్ లో ప్లాంట్ చేసుకుంటాను. ఇంకా బిళ్ళగన్నేరులో పింక్ వెరైటీ అనమాట. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. వీటికి విత్తనాలు ఉంటాయి, అలానే కొమ్మలతో కూడా పెంచేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది జెరేనియం ప్లాంట్. ఇంక ఇక్కడ కనిపిస్తుంది అయితే రెడ్ కలర్ తోటకూర. బాగా కంకులు వచ్చేసాయి, ఇంకా తీయకుండా అలానే ఉంచాను, చాలా అందంగా ఉంది కదా అనేసి. ఇంక ఇక్కడ మల్లెపూ చూపిస్తున్నాను కదా, ఇదైతే చాలా లావుగా ఉంటుంది, చిట్టి గులాబీలా ఉంటుంది అనమాట. ఇక ఆ మల్లెపూ స్మెల్ కూడా అంతే. రూమ్ లో ఒక్క ఫ్లవర్ ఉన్నా సరే రూమ్ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఎండాకాలంలో ఈ దేవగన్నేరు మొక్క అయితే ఓన్లీ మొదలు మాత్రమే ఉంది. సో ఇప్పుడు వర్షాలు పడేసరికి బాగా ఆకులు వచ్చేసి పూలు కూడా ఫుల్ గా వచ్చేసాయి. ఇంకా దేవుడికి ఈ పూలనే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ పూల నుంచి వచ్చే సువాసన చాలా బాగుంటుంది, అచ్చం ఇంకా అగరబత్తుల స్మెల్ లానే ఉంటుంది అనమాట. కుండీలో ఉన్న మొక్కలన్నింటిలో ఏ మొక్కకి లేదు మిల్లీ బగ్స్, కానీ ఈ మొక్కకైతే ఉన్నాయి. ఒకసారి ఈ మిల్లీ బగ్స్ మొక్కలకు వచ్చాయంటే ఇంకా పక్కన వాటికి కూడా అల్లుకుపోతాయి. ప్రస్తుతానికైతే ఈ మొక్కకు ఒక్కటే ఉన్నాయి. ఇంతకు ముందు మందార మొక్కలు కూడా బాగుంటే నేను ఆ ఉన్న వాటి వరకు కొమ్మలను అయితే విరిచేసి దూరంగా పడేశాను. సో ఇప్పుడైతే మందార కొమ్మలకైతే లేవు, కానీ ఇంకా ఈ దేవగన్నేరు కొమ్మకైతే ఉన్నాయి బాగా మిల్లీ బగ్స్. ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి వీటి కోసం నర్సరీ నుంచి మెడిసిన్ తెప్పించాను. సో అది స్ప్రే చేసినా సరే అవైతే పోలేదు. ఇంకా చెప్పాను కదా గార్డెన్ లో ఎంతసేపు ఉన్న టైమే తెలియదని. సో ఇప్పుడైతే 12 వస్తుంది అనమాట. 12:30 కల్లా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈ లోపు ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకోవాలని చెప్పేసి కిందకు వచ్చేసాను. ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి పెట్టేసుకుని మా కిచెన్ లో చిన్న మార్పు చేశాను. ఈ ప్లేస్ లో ఓవెన్ ఉంటుంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఓన్లీ పాలు వేడి చేసుకోవడానికే యూజ్ చేస్తాను. సో అంతగా
అవసరం లేదు కదా అనేసి దాన్ని కొంచెం పక్కకు పెట్టేసి ఆ ప్లేస్ లో అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను ఇలా పీట మీద. ఇది మా కిచెన్ లో ఆగ్నేయ మూలలో పెట్టాను. అలా పెట్టడం చూసి మా హస్బెండ్ ఇక్కడ అలా పెట్టకూడదు అంటున్నారు. నాకైతే తెలియదు పెట్టచ్చో లేదో అని. ఒకవేళ మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. మామూలుగా అయితే ఈ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని అయితే వంటగదిలో పెట్టుకుంటారు కదా, సో అలా అని చెప్పేసి ఇలా పెట్టాను. సో రోజు చూసే ప్లేస్ కొంచెం చేంజ్ చేస్తే చాలా కొత్తగా ఉంటుంది కదా. సో నేనైతే మా ఇంట్లో ఆ కొత్తదనాన్ని ఎప్పుడూ కోరుకుంటాను. అందుకే ఒకే ప్లేస్ లో ఉన్న వస్తువుల్ని మార్చి పెడుతూ ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంటి నిండా మొక్కలు కూడా పెట్టేస్తాను. ఇక్కడ చూపిస్తుంది అయితే ఫ్రిడ్జ్ మీద పెట్టిన మనీ ప్లాంట్. సో అక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది కదా బుద్ధ. ఆ మనీ ప్లాంట్ అయితే మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్ట్ 3 కలిపేసి అయితే పెట్టాను. ఇంకా బుద్ధ ఫ్రేమ్ చుట్టూ మనీ ప్లాంట్ కొమ్మలు అయితే హ్యాంగ్ చేశాను. సో ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా గడ్డి పూలని, వాటిని తీసుకొచ్చి వాటర్ అంటే బాటిల్లో నీళ్లు నింపేసి ఇంకా దానిలో పెట్టేశాను. చూడటానికి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇలా రోజంతా వంట అయిపోయిన తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలా మొక్కలతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. గార్డెన్ లో ఏ పూలు అయితే పూసాయో అవన్నీ కోసుకొచ్చేసి వాటర్ లో పెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్ వచ్చేసి హాల్లోకి ఎంటర్ అవగానే కనిపిస్తుంది. బుద్ధుడి ముందు ఇలా పూలతో డెకరేట్ చేశాను. ఇంకంతేనండి, వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అండ్ ఒక చిన్న కామెంట్ నన్నైతే చాలా మోటివేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ కామెంట్స్ చూసుకొని ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.